ఏదన్నా మళ్ళీ ధర్నాలు చేసే కాడికి వచ్చిందా బీసీల పరిస్థితి? మరి బీసీల నాయకులు నెలకు కాకుండా 500 కోసం కోటర్ కోసం ఓట్లేసి ఆ పెత్తందరి వర్గాలను గెలిపిస్తే అదే పరిస్థితి ఉంటుంది. అంతేనా? అంతే కదా. మరి హామీలు ఇచ్చేటోళ్ళు వాళ్ళు, డిక్లరేషన్ చేసింది వాళ్ళు, ఇలా మీరెందుకు సఫర్ అవుతారు? మరి ఓట్లు వేసేది అయితే మనమే కదా. మన ఓట్లు మనం వేసుకుంటే వాళ్ళు అడుక్కు తినే పరిస్థితి ఉండదు కదా ఈరోజు. అంతేనా? సింపుల్ లాజిక్. ఎంత విచిత్రమైన సమాజం మన మన అణచబడ్డ వర్గాలు అంటే జేజేలు కొడతాం మనమే, జెండాలు పడతాం మనమే, మా పటేల్ని గెలిపేయాలని చెప్పేసి ఊరూర పట్టుకొని బట్టలు చించుకొని తిరిగేది మనమే. ఓట్లేసి గెలిపిస్తాం, తర్వాత మాకు ఇల్లు ఇవ్వకపోయా, బడి ఇవ్వకపోయా, గుడి ఇవ్వకపోయా, మాకు రిజర్వేషన్ ఇవ్వకపోయా, అది ఇవ్వకపోయా, ఇది ఇవ్వకపోయా అంటాం. మనోడు వాడిన నీలాంటి నాలాంటి తెలివికలాడు కొంచెం సమాజం పైన అవగాహన ఉన్నాడు, సర్వీస్ చేద్దాం ఆలోచనతో నిలబడితే ఎన్ని పైసలు ఆయనకాడ పైసలు లేవు, ఆయనకాడ ఓట్లేసారేమంటారు. ఇట్లా మరి ఇలా అంతా జీతం చేసే బతుకు కూడా ఇట్లనే ఉంటుంది పరిస్థితి. ఇట్లా ఎన్ని రోజులు మరి? ఇప్పుడు స్వతంత్రం వచ్చి దగ్గర దగ్గర 70 ఏళ్ళు దాటిపోయిన పరిస్థితి. ఇంకా కూడా రిజర్వేషన్ల కోసం ఒక బీసీ రాష్ట్ర జనాభాలో 56% ఉన్నటువంటి బీసీలు కూడా కొట్లాడాల్సిన అవసరం ఉందా? బాధ్యత లేదా ప్రభుత్వాలకు? దురదృష్టవశాత్తు తెలంగాణ సమాజం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ హిస్టారికల్ ఈవెంట్స్ చరిత్ర తీసుకుంటే రకరకాల ఉద్యమాలు జరిగినాయి, కానీ మన వర్గాల కోసం ఉద్యమాలు జరగలేదు కాబట్టి మనం వెనుకబడ్డం అనేది అది ఈరోజు క్లియర్గా కనబడతా ఉంది. అదే ఒక యూపీని తీసుకోండి, ఒక బీహార్ని తీసుకోండి, ఒక ఎంపీని తీసుకోండి, ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ డెవలప్ అయింది. కానీ సామాజికంగా మన వాళ్ళు ఓవర్ స్మార్ట్, మనమైతే మనకంటే తెలివికలలో ఓవర్ లేరు అనుకుంటారు కాబట్టి ఆడ 500,000 రూపాయలు కనబడతాయి, కానీ 5 ఏళ్ళు మనం వాళ్ళ కాడ జీతంగా ఉంటాం, వాళ్ళని అడక తింటాం అనే విషయం వాళ్ళ కింద మనకు అనే ఆలోచన మన వాళ్ళకి రాదు. అక్కడ వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతారు సమాజం. యూపీలో కానీ బీహార్ కానీ 300 కూలి కోసం 300-1000 కిలోమీటర్లు దాటి ఇక్కడ వచ్చి పని చేసుకుంటారు, కానీ 100 రూపాయలు ఎలక్షన్లో వాళ్ళు ఓటు తీసుకోకుండా వాళ్ళు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటారో వాళ్ళు ఎవరికైతే న్యాయం చేస్తారనే ఒక వాళ్ళకు నమ్మకం ఉంటుందో వాళ్ళకి ఓటు వేస్తారు. ఆ యొక్క ధోరణి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే మారుతూ ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఖచ్చితంగా మన రాజ్యం వస్తుందనే నమ్మకం అయితే మాలాంటి వాళ్ళకి అయితే ఉన్నది. రావాలి, ఉండాలి, కూడా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు బాడుగ నేతలు అంటే ఎవరైనా ఇబ్బందా మీకు? బీసీలో కొంతమంది బాడుగ నేతలు ఉంటుంటే మీకు ఇబ్బందా? ఎందుకు వచ్చింది ఈ పేరు అంటే మాట్లాడుతూ నాకే ఇబ్బంది లేదు బాడుగ నేతలు. ఇప్పుడు రెడ్లు పాలించబడేటోళ్ళు అని చెప్పేసి డైరెక్ట్ ముఖ్యమంత్రి అలా రెడ్డి జాగ్రత్త మీటింగ్లో చెప్పిండే. ఇప్పుడు ఆ దాన్ని తీసుకొచ్చి పీసీసీ ఎవరైతున్నారో ఆయన రేవంత్ రెడ్డి కాదు గౌడ్ లెక్క కనపడుతున్నాను ఒక ఆయన. నిన్న ఎస్సీలకు సంబంధించి ఆయన మాదిగ లెక్క కనపడుతుందని చెప్పేసి ఒక ఎస్సీ సోదరుడు అని. అట్లాంటప్పుడు మరి రాజ్యాంగంలో మీకు దక్కాల్సిన వాటెట్లా దక్కుతుంది, మీకు ఎట్లా న్యాయం జరుగుతుంటారు? మనం చరిత్ర మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే ఈ మాటలు ఎందుకు వస్తున్నాయంటే గత 78 ఏళ్ళ భారతదేశ చరిత్రలో మన వర్గాలకు వెళ్ళి ఏ ఒక్క రాజకీయ పార్టీ మన కోసం పనిచేసే పార్టీ పుట్టలేదు, స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్ కాలేదు. ఇదే మాట యూపీలో పోయి అడుగు, ఇదే మాట పోయి బీహార్లో పోయి అడుగు, ఇదే మాట పోయి పక్కన ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో పోయి అడుగు, రాదు. మన వర్గాలకు వెళ్ళి రాజకీయ వేదికలు పుట్టుక రాలేదు కాబట్టి, మన వర్గాలకు వెళ్ళి రాజ్యాధికారంలోకి ఎవరు రాలేదు కాబట్టి 78 ఏళ్ళ భారతదేశ చరిత్రలో ఏమంటారు, నా మనసుకి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా రేపు నేను ఒక ప్రజాప్రతినిధి కావాలంటే, నాకు ఎమ్మెల్యే బీఫామ్ కావాలంటే ఆ పెత్తందారి నాయకునికి అణిగిమణిగి ఉంటే నాకు అవకాశం వస్తుందనే ఒక ఉద్దేశంతో అది రక్తంలో ఆల్రెడీ వాళ్ళకు అట్లా తయారు చేయబడ్డది. ఎందుకు చెప్తా ఉన్నంటే ఈరోజు ఎలక్షన్లు మనం చూసుకుంటే వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాం మీ టీవీ ద్వారా. 30 నుంచి 50 కోట్లు అవసరం అనుకుంటే 100 కోట్లు లేకుంటే ఒక ఎమ్మెల్యే గెలిస్తే పరిస్థితి లేదు. మరి ఏ బీసీ నాయకుని కాడ అసలు కోటి అంటే వేసుకునే కోట్లు కూడా ఉండవు కొంతమంది నాయకుల కాడ, ఓపెన్గా చెప్తున్నా. మరి 30 కోట్లు 50 కోట్లు 100 కోట్లు వాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు పెట్టాలి? వాడు ఎప్పుడు ఎమ్మెల్యే కావాలి, వాడి వర్గాలకు ఎప్పుడు న్యాయం చేసుకోవాలి. ఆ డబ్బులు ఆ వనరులు మన దగ్గర లేవు కాబట్టి బీఆర్ఎస్లో ఉన్నా కానీ కాంగ్రెస్లో ఉన్నా కానీ బీజేపీ ఉన్నటువంటి బీసీ నాయకులకి ఏంటంటే ఆ యొక్క అధినాయకత్వానికి లాయల్టీగా ఉంటే మాకు అవకాశం వస్తుంది, మేము ఎమ్మెల్యేలు కావచ్చు, మాకున్నటువంటి పరిధిలో మేము ఎంతో న్యాయం చేసుకోవద్దనే ఉద్దేశంతో వాళ్ళకు అణిగిమణిగి ఉంటున్నారు. తప్పిస్తే మీరు చెప్పిన వ్యక్తులు ఎవరో నాకు అర్థమైంది. మహేష్ కుమార్ గౌడ్, నేను ఆయన మాట్లాడే విధానం బట్టి చూస్తే చాలా డిగ్నిఫైడ్ పర్సన్ అని అనుకుంటా. కాకపోతే ఆయన ఆ పార్టీలో సస్టైన్ కావాలి కాబట్టి ఆ పార్టీ ముఖ్యమంత్రికి ఆ పార్టీ అధినాయకత్వానికి ఆయన లాయాలిటీ ఉండకపోతే ఆయన రాజకీయ మనుగడ కష్టమవుతుంది కాబట్టి ఆయనకు రాజకీయ జీవితం ఉండదనే ఒక ఉద్దేశంతోనే ఆయన రేవంత్ రెడ్డి గారు ఒక గౌడ్గా కనబడుతున్నాడు. ఒక యాదవ్ ఆ స్థాయిలో ఉన్నోళ్ళే అంతగానో లాలూచి పడుతుంటే మరి మీ పరిస్థితి ఏంటంటే స్థాయిలో ఉన్నా కూడా ఆ పార్టీలో మనకి కానప్పుడు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళు పెట్టుకున్న జీతగాల కంటే ఘోరంగా ఉంటుంది. జీతగాని కన్నా ఈరోజు నేను పనికి రాని పోయేపో ఏం చేసుకోపో అని చెప్పేసి ధైర్యంగా చెప్పిపోతాడు. కానీ
ఈ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అంతకంటే దారుణంగా ఉన్నది పరిస్థితి. ఓపెన్ చెప్తా ఉన్నా, నువ్వు దాచిపెట్టుకునేది లేదు. ఇంకో మాట కూడా, ఏదైతే నువ్వు నోముల మోత్కుపల్లి నరసింహులు గారి గురించి కూడా మాట్లాడారు. మోత్కుపల్లి నరసింహులు గారు కూడా ఒక పెద్ద నాయకుడు. ఆయన దాదాపుగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నాడు, చూసుకుంటూ వచ్చిండు. అన్నేళ్ళ రాజకీయ జీవితంలో అత్యధికాల మంత్రి ఉన్నా కూడా ఆయన వర్గాలకు వెళ్ళి ఒక రాజకీయ పార్టీ ఉన్నదా? నేను ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ తీసుకుందాం. దళిత సామాజిక వర్గాలకు కూడా ఒక బలమైన రాజకీయ వేదిక ఉన్నది. బీసీ సామాజిక వర్గాలు కూడా ఒక బలమైన రాజకీయ వేదికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈరోజు ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నారు. అక్కడ పోయి ఇదే మాటలు మాట్లాడు, ఏతో పాకలాద్మీ ఏ బోల్తే అంటారు. అర్థమైందా? మనకు ఆ వేదికలు లేవు కాబట్టి ఆ వేదికలు పుట్టుకొచ్చి ఆ స్థాయిలో ఎదిగినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సమాజం, బీసీ సమాజం, మీరు ఏదైతే అన్నారో బాడుగ రైతులు అన్నారు కదా, వాళ్ళని ఆలకు పెట్టుకుంటారు బాడుగలుగా. ఎండ్ ఆఫ్ ద డే అయితే ఇక తప్పదు, 42% రిజర్వేషన్ కాస్త ఇప్పుడు 20% కిందికి దిగిపోయింది. ఇప్పుడు 20% కంటే తక్కువ అయిపోద్ది. ఎట్లా బుద్ధి చెప్తారు ఈ కాంగ్రెస్ పార్టీకి? రావాలి బీసీ సమాజానికి, మేము రావాల్సింది బీసీ సమాజానికి బుద్ధి, ప్రభుత్వానికి బీసీ సమాజానికే బుద్ధి రావాలి. రాజకీయ పార్టీలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మా రాజకీయం మనకడ కష్టమవుతుంది అనుకున్నా దేనికైనా వెనకాడవు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఉన్నటువంటి మా జయలలిత గారు. అవి ఒక బ్రాహ్మణ వ్యక్తి అయి ఉండి కూడా బీసీలకు నేను రిజర్వేషన్ మాట ఇచ్చిన 69% వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వకుండా నేను ఢిల్లీని వదిలిపెట్టి పోను అనే మాట 3 నెలలు 6 నెలలు అక్కడే తిష్ట వేసి కూర్చొని రిజర్వేషన్లు సాధించుకొని వచ్చింది. ఎందుకు వచ్చింది? అది సాధించకపోతే ఆమెకు పుట్టగా ఆమె గెలిచేదే కష్టం ఉంటుంది, ఆమె ఎమ్మెల్యే గెలిచే కష్టం ఉంటుంది. అదే యొక్క నేరేటివ్ తెలంగాణ రాష్ట్రంలో బిల్లు చేస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైతే ఈ అణచబడ్డ వర్గాలు ఉన్నాయో వీళ్ళందరూ ఒక యూనిటీపై మనం ఇందిరమ్మ ఇల్లు కోసమో, లేకపోతే దళిత బంధు కోసమో, పింఛన్ కోసమో, లేకపోతే నాకు చిన్న పదవుల కోసమో పెత్తందారు వ్యవస్థ దగ్గర పనిచేయకుండా మన కోసం మనం పనిచేసుకుందాం అనే ఒక సోయ వచ్చినాడు. ఖచ్చితంగా ఆధిపత్య పార్టీలు భయపడతాయి. మన వర్గాలకు ఏదైనా పార్టీ పుట్టుకొస్తే అది కూడా ఎదుగుతుంది, సస్టైన్ అవుతుంది. అప్పుడు మన వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతారు తప్పిస్తే అంతవరకు మీరు ఏదైతే అన్నారో బడిగ నేతలు ఏదో నేతలు, ఆ ముద్ర అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.